జై శ్రీమన్నారాయణ. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీ గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధువులారా, మనం ఈనాటి రోజున పితృదోషాలు గురించి తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. పితృదోషాలు అనగా మన ఇంటిలో ఉండేటువంటి పెద్దవాళ్ళు కాలం చేస్తే జరిగేటువంటి కార్యక్రమాల్లో జరిగేటువంటి యొక్క దోషాలు, లేదా తెలిసి తెలియక చేసేటువంటి తప్పుల ద్వారా ఏర్పడేటువంటి యొక్క దోషాలనే పితృదోషాలుగా పరిగణిస్తూ ఉంటాం. సరైనటువంటి శ్రాద్ధ కార్యక్రమాలు జరగకపోవడం కావచ్చు, లేదా వారికి సంబంధించినటువంటి యొక్క తర్పణాది విధులు సరిగా జరగకపోవడం కావచ్చు. తద్వారా సంతాన సంబంధమైనటువంటి సమస్యలను చాలామంది ఎదుర్కొంటూ ఉన్నారు. మనకు శ్రద్ధయా క్రియతే ఇతి శ్రార్థం అని శాస్త్రవచనం. అంటే మనకు జరిగేటువంటి యొక్క వివాహాది శుభ కార్యక్రమాల్లో ఏదైనా ఎక్సెప్షన్స్ ఉంటే ఉండవచ్చు కాక, కానీ శ్రాద్ధ కార్యక్రమాల్లో, అపర కార్యక్రమాల్లో జరిగేటువంటి క్రియలకు శాస్త్రం నిక్కచ్చిగా ఉంది. శాస్త్రపరంగా వాటికి ఎలాంటి ఎక్సెప్షన్స్ కూడా లేవు. ఎందుకంటే ఒక వ్యక్తి తమ కోసం బ్రతికి ఎప్పుడైతే జరిగిపోతారో వాటికి జరగవలసినటువంటి యొక్క కర్మకాండను తమ కుమారులు శ్రద్ధగా చేయాలి. ఇది శాస్త్రం సూచించింది. వారసులు ఎవరుంటే వారు చేయాలి. వారి యొక్క సద్గతులు కలగడానికి శ్రద్ధగా చేసేదే శ్రాద్ధము అని చెప్పింది. దీని లోపల శ్రద్ధ అనేది ప్రధానంగా చెప్పబడింది. మనం ఆ కార్యక్రమాలని ఏదో చేస్తున్నామంటే చేస్తున్నాం అన్నట్టుగా ఈ రోజుల్లో శ్రాద్ధ కార్యక్రమాలను చేస్తూ ఉన్నారు. కానీ అది కాదు విధి. ఒక యజ్ఞం చేసినప్పుడు ఎంత శ్రద్ధగా ఆచరిస్తామో, మన వివాహానికి మనం ఎంత శ్రద్ధగా రెడీ అవుతామో, అలాగే ఒక పితృమేధం లేదా పితృ సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేసిన, శ్రాద్ధ కర్మలు ఆచరించిన, తిలతర్పణాది కర్మలు ఆచరించిన అంతే శ్రద్ధగా చేయాలి అని చెప్పబడింది. కాబట్టి మనందరం కూడా తత్సంబంధమైనటువంటి యొక్క దోషాలు తొలగిపోవడానికి తర్పణాదులు ఆచరించడం కావచ్చు, లేదా పితర అమావాస్య రోజున యథాశక్తిగా మనకు పూర్వాచార సంప్రదాయపరంగా మీకు ఇంట్లో ఆచరించేటువంటి యొక్క వంశాచారపరంగా ఎప్పుడైతే ఇస్తారో కనీసం బ్రాహ్మణునికి భోజన పదార్థ దానాలు చేయడం కావచ్చు, లేదా తండ్రి గారి పేరు మీద గోశాలలో గోవుకు ఒక రోజునటువంటి గ్రాసం సమర్పించడం కావచ్చు, లేదా అన్నార్తులు ఎవరైనా ఉంటే వారికి ఒక పూట ఆకలి తీర్చడం కావచ్చు. ఇవి ఏవి చేసినా పితృ సంబంధమైనటువంటి దోషాలు తొలగి తత్ఫలితంగా విశేషమైనటువంటి సంతాన భాగ్యం కలగడం, లేదా పితృదేవతల అర్చన ద్వారా చక్కనైనటువంటి సంతానం వృద్ధిలోకి రావడం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనందరం కూడా పితృదేవతలను అర్చించే క్రమం లోపల శ్రద్ధగా చేయాలి అనేది శాస్త్రము. దీన్ని గుర్తుపెట్టుకొని చక్కగా ఆచరిస్తే మనకు వివాహాలు ఆలస్యంగా జరిగినా, లేదా సంతానం ఆలస్యమైన పితృ సంబంధమైనటువంటి దోషాలు ఉన్నట్టుగా పరిగణించబడుతూ ఉంటాయి. కాబట్టి మనం దాన్ని తొలగిపోవడానికి చక్కగా మన యొక్క పితృదేవతల పేరు మీదుగా బ్రాహ్మణులకు భోజన పదార్థాల దానాన్ని చేయడం, లేదా గోగ్రాసాన్ని సమర్పించడం కూడా చేయాలి. అలాగే ఈ పితృదేవతల అనుగ్రహాన్ని కోరుతూ విశేషంగా మనం చేసేటువంటి జపహోమ కర్మాదుల్లో కూడా మనందరం కూడా శ్రద్ధగా పాల్గొనాలి అని శాస్త్రవచనము. కాబట్టి వీటిని శ్రద్ధగా ఆచరించి శ్రాద్ధక్రియల్లో కూడా మన యొక్క తల్లిదండ్రులను ఈ రోజుల్లో కనీసం జరిగేటువంటి వారు కష్టపడి పెంచి మనల్ని విదేశాలకు పంపిస్తే
మనం కనీసం వారి శ్రార్థాన్ని గుర్తు పెట్టుకోకుండా, కనీసం వాటికి అటెండ్ కాలేనంత బిజీగా ఈ రోజుల్లో సమాజం తయారైంది. కాబట్టి మన కోసం తమ జీవితాన్ని, రక్తాన్ని కష్టంగా మలిచి మనల్ని పెంచినటువంటి తల్లిదండ్రులకు మనం తీర్చుకునే రుణం ఏదైనా ఉంది అంటే అది ఈ పితృకర్మలను ఆచరించడమే. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తమ యొక్క పెద్దవారిని మనసులో ధ్యానిస్తూ చక్కగా వారు మనకు చూయించినటువంటి యొక్క ధర్మాన్ని, ఆచరణను పాటిస్తూ పితృదోషాలను తొలగించుకొని తత్ఫలితంగా వంశాభివృద్ధి చెందుతారని, పితృదేవతల యొక్క సంపూర్ణ అనుగ్రహానికి పాత్రలవుతారని కోరుతూ ఉన్నాం. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ.